స్టార్ట్ చేసుకుందామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో ఇప్పటిదాకా మనం అన్ని విభక్తులు నేర్చుకున్నాం కదా, సప్తమి విభక్తి వరకు. సువర్ణ గారు మీరు అన్మ్యూట్ అయిపోయారు. ఓకే, నేను మ్యూట్ చేశానండి, కావాలంటే హ్యాండ్ రైస్ చేయండి మీకు డౌట్ వచ్చినప్పుడు. సో సప్తమి విభక్తి వరకు మనం అన్నిటికీ ఏకవచనాలు బహువచనాలు అన్ని తెలుసుకున్నాం. ప్రతి విభక్తికి ప్రథమా ద్వితీయ అన్నిటికీ. ఇవన్నీ మనం వాడింది ఎందులో అంటే కర్తరి ప్రయోగం అని వాడుకున్నాం, అవునా? కర్తరి ప్రయోగము అని అంటే ఏంటి అని అంటే ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళని బట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, రాముడు పుస్తకాన్ని చదువుతున్నాడు అంటే చదువుతున్నది రాముడు అని మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాం. పుస్తకం ఓకే పక్కన పెట్టేసాం, రాముడు చదువుతున్నాడు అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది అక్కడ. ఓకేనా? నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఏం చదువుతున్నాడు అంటే పుస్తకం చదువుతున్నాడు, గ్రంథం చదువుతున్నాడు, లేకపోతే కథను చదువుతున్నాడు అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది మనము చేసేవాడికి ఇస్తున్నాం ఇక్కడ. దీనిని కర్తరి ప్రయోగం అంటాం. ఓకేనా? బాలుడు అన్నం తింటున్నాడు, బాలుడు తింటున్నాడు అంటే బాలుడు ఏకవచనమా బహువచనమా అన్నదాన్ని బట్టి ఇక్కడ తింటున్నాడు అనేది వస్తుంది. అదే చాలా మంది బాలురు లేకపోతే బాలకులు తింటున్నారు అంటున్నాం అంటే బాలకులుని ప్లూరల్లో పెట్టేటప్పటికి క్రియాపదం కూడా ప్లూరల్లోకి వెళ్ళిపోయింది. ఆ అన్నం అనేది అలాగే ఉంది, సింగులర్, కర్మ అలాగే ఉంది. అబ్జర్వ్ చేశారా మీరందరూ? సో దీన్ని కర్తరి ప్రయోగం అంటాం. కర్తని బట్టి మనం కర్తకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో కర్త ఎలా ఉంటే, కర్త ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా అనే దాన్ని బట్టి మనం క్రియాపదాన్ని వాడుకుంటాం. కర్తరి ప్రయోగం కాకుండా కర్మణి ప్రయోగం మనకి తెలుగులో కూడా ఉంటుందండి. ఇది ఇంగ్లీష్ లో పాసివ్ వాయిస్ అంటారు, మనం కర్తరి ప్రయోగాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం ఇంగ్లీష్ లో. కర్మణి ప్రయోగానికి వచ్చేటప్పటికి రాముడి చేత పుస్తకము చదవబడుతోంది, బాలకుడి చేత అన్నము తినబడుతోంది, బాలిక చేత పాఠము రాయబడుతోంది, ఇలా చెప్తాం. తృతీయ విభక్తిలో కర్తని పెట్టి చెప్తాం అన్నమాట. అర్థమవుతుందండి? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇప్పుడు కర్మ, బాలకుడు పళ్ళను తింటున్నాడు, బాలకుడు ఫలాలను తింటున్నాడు అంటే ఏమవుతోంది? బాలకుడు అనేది ఏకవచనంలోనే ఉంది, తింటున్నాడు అనేది ఏకవచనంలో ఉంది. ఎందుకు? ఇది కర్తరి ప్రయోగం కాబట్టి. బాలకుడి చేత పళ్ళు తినబడుతున్నాయి. పళ్ళు అనేది బహువచనం అవ్వంగానే తినబడుతున్నాయి అని బహువచనంలోకి మారిపోయింది క్రియాపదం. అంటే ఇక్కడ ఏమిటి? ఆ పళ్ళని ఆధారపట్టుకుని మనం క్రియాపదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో కర్మణి ప్రయోగంలో ఏమో కర్మను బట్టి కర్మ ఆధారంగా చేసుకుని మనం రాసుకుంటాం అన్నమాట. కర్తరి ప్రయోగంలో ఏమో కర్త ఆధారంగా ఉంటాడు, అది డిఫరెన్స్. అర్థమైందా అండి అందరికి? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం మీరు కూడా అనలైజ్ చేయండి. ఫస్ట్ బాలుడు పండుని తింటున్నాడు, బాలకుడు పళ్ళని తింటున్నాడు. రెండు సెంటెన్సెస్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఏమవుతుంది? బాలకుడి చేత పండు తినబడుతున్నది. రెండో సెంటెన్స్ ఏమైంది కర్మణిలో? బాలకుడి చేత పళ్ళు తినబడుతున్నాయి. అక్కడ తినేది ఒక బాలకుడే, పండ్లు మారిపోయేటప్పటికి క్రియాపదం మారిపోయింది. ఓకేనా? ఇప్పుడు బాలకుడు పండుని తింటున్నాడు అనేది సంస్కృతంలో చెప్పండి. బాలకః ఫలం ఖాదతి. ఉత్తమం. బాలకః ఫలం ఖాదతి. అదే బాలకుడు పళ్ళను తింటున్నాడు అంటే
బాలకః ఫలాని ఖాదతి. అలా అని కాదతి, కరెక్ట్. సో బాలకః ఉన్నంతసేపు ఖాదతి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కర్మణిలో ఎలా మార్చాలో చెప్తాను. ఇందులో ఏం లేదండి, మనకు ఒక స్టెప్ వైజ్ గా మ్యాథమెటిక్స్ లో ఒక సమ్ చేయాలంటే ఈ స్టెప్ ఇక్కడ, ఈ స్టెప్ ఇక్కడ, ఈ స్టెప్ ఇక్కడ అని ఎలా చేస్తాము, అలా ఖచ్చితంగా ఇవి 3 స్టెప్స్ ఫాలో అయిపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కర్తరి వాక్యం రాసుకోండి. బాలకః ఫలం ఖాదతి. సో ఫస్ట్ మనం ఏకవచనం తీసుకుందాం. అందులో 2 ఏకవచనమే, కర్త ఏకవచనంలో ఉంది, కర్మ ఏకవచనంలో ఉంది కదా. ఇప్పుడు బాలకః, దీనికి తృతీయ విభక్తి ఏంటి? బాలకేన, అంటే బాలకుడి చేత. ఓకేనా? ఫలం అనేది దాన్ని మనం ప్రథమ విభక్తిలోకి మార్చాలి. ఫస్ట్ స్టెప్ కర్తను తృతీయ విభక్తిలో మార్చండి. బాలకేన అయిపోయింది. తర్వాత ఫలం అనేది మనకి కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తిలో ఉంటుంది, కర్మ కాబట్టి దాన్ని ప్రథమ విభక్తిలోకి మార్చాలి. ఫలం అనేది నపుంసకలింగం కాబట్టి ప్రథమ విభక్తి కూడా ఫలమే ఉంటుంది. బాలకేన ఫలం, ఇక్కడ ఖాదతి అనేది తింటున్నాడు అని అర్థం. దాన్ని తినబడుచున్నది అని చెప్పాలి అని అంటే కదా ఖాద్యతే. ఖాద్ ధాతువుకి యతే చేర్చాలన్నమాట. ఓకేనా? ఖాద్యతే. పఠతి పఠ్యతే, లిఖతి లిఖ్యతే, ఇలా మారుతుంది. గచ్చతి గమ్యతే. అంటే మ్యామ్ ఫలం తినబడుచున్నది అన్నప్పుడు అట్లా వస్తుందా మ్యామ్? అవునండి, అంతే. ఇప్పుడు తింటున్నాడుకి తినబడుచున్నాడుకి డిఫరెన్స్ చూపించాలి కదా. తింటున్నాడు అంటే ఖాదతి, తినబడుచున్నది అంటే ఖాద్యతే, అంతే. బాలకుడి చేత పండు తినబడుచున్నది. ఓకే? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఏకవచనమే. ఏకవచనమే, ఏకవచనమే. మేడం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? అలాగే చెప్తానండి. నేను 5 నిమిషాలు లేట్ గా చేయడానండి, నేను కొంచెం వినలేదు, సారీ. ఓకే, ఒక్కసారి మళ్ళీ చెప్తానండి, ఒకసారి వినండి. బట్ ఏంటంటే మీరు టైంకి వచ్చేస్తే అందరికి టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఏమనుకోకండి, టైంకి వచ్చేయండి నెక్స్ట్ క్లాస్ నుంచి. ఇవి ఇంపార్టెంట్ క్లాసెస్ కదా లాస్ట్వి. మళ్ళీ ఇంకో 2 రివిజన్ క్లాసెస్ ఉంటాయి. దీంతో లెవెల్ 1 అయిపోతుంది. మీరు అందరూ లెవెల్ 2కి వెళ్ళిపోతారు. అప్పుడు లెవెల్ 2 క్లాసెస్ మోస్ట్లీ ఉగాది టైంలో స్టార్ట్ అవుతాయి. మీరు ఆల్రెడీ సార్ అనౌన్స్మెంట్ చూసారు కదా, 2025కి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ 1. మ్యామ్ లెవెల్ 2 మీరే చెప్తారా మ్యామ్? అది ఇంకా తెలియదండి, చూద్దాం. సో ఇప్పుడు కర్తరి కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం. మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ. మీరు మ్యూట్ లో ఉంటే అన్మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ రికార్డింగ్ లో కూడా వాయిస్ వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ కర్తరి వాక్యాలు. మనం ఇన్నాళ్ళు కర్తరి వాక్యాలు నేర్చుకున్నాం. కర్తరి వాక్యాలు అంటే ఏంటి? కర్తను బట్టి మనం కర్తను ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. కర్త ఏకవచనంలో ఉంటే క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది, కర్త బహువచనంలో ఉంటే క్రియాపదం బహువచనంలో ఉంటుంది. అలా కర్తను బట్టి మనకి క్రియాపదం వస్తుంది. కర్తను బట్టి ఆ సెంటెన్స్ మెయిన్ గా కర్త మీద ఫోకస్ అయి ఉంటుంది అనమాట సెంటెన్స్. బాలకః ఫలం ఖాదతి అన్నామంటే మనం ఆలోచించి రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే బాలకుడు ఫలమును తింటున్నాడు అని చెప్పాను అనుకోండి, నేను బాలకుడు అంటే బాలకః ప్రథమ విభక్తిలో రాస్తాము. ఫలం అంటే ఫలమును, అంటే ఫలం అనే దానికి మనము ద్వితీయ విభక్తి పెట్టాలి. ఫలమును, ఫలం. ఖాదతి, ఖాదతి అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ఇక్కడ బాలకః ఉన్నాడా, బాలకాహ ఉందా అన్నదాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు కదా. సో అది కర్తరి వాక్యం అవుతుంది. ఇదే కర్మణిలో అయితే బాలకుడి చేత ఫలము తినబడినది అవుతుంది. అంటే బాలకేన, బాలకుడి చేత అంటే తృతీయ విభక్తికి వెళ్ళిపోవాలి కదా. బాలకేన ఫలం, ఇక్కడ ఫలాన్ని
ప్రథమా విభక్తిలో పెట్టాలి. బాలకేన ఫలం ఖాద్యతే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫలం అని నపుంసకలింగం చెప్పాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని మనం అందులో ఆ కర్మ అనేది ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్రథమా విభక్తికి ద్వితీయ విభక్తికి మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. సువర్ణ గారు, మీరు ఎందుకు అన్మ్యూట్ అయిపోతున్నారో చూసుకోండి. మీ ఫోన్ ఏమైనా తగులుతుందో, చెయ్యి తగిలి అన్మ్యూట్ అయిపోతుందో, అస్తమానం ఏమైనా క్వశ్చన్ అడగాల? ఓకే. సో ఇప్పుడు మనకి ఓల్డెస్ట్, మనం ఇంగ్లీష్ లో నేర్చుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఒకటే నేర్చుకుంటాం. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుడిని చంపాడు. రామ రావణం వధతి, లేకపోతే వధతి తీసుకోండి. ఇప్పుడు పాసివ్ వాయిస్ లో చెప్పాలి అని అంటే రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. అలా మార్చేసేటప్పటికి రాముడు రావణుడిని అన్నప్పుడు, రావణుడుని అన్నప్పుడు దాన్ని ద్వితీయ విభక్తిలో పెడుతున్నాం కదా మనం. అంటే అది కర్మ అని అర్థమవుతుంది కదా అందరికి. అదే మనం కర్మణి వాక్యాల్లోకి వచ్చేటప్పటికి రాముడి చేత రామేణ, రావణుడు రావణ వధించబడ్డాడు. వధ్యతే, అది కరెక్టో కాదో నాకు తెలీదు, వధ్యతే అనుకోండి. ఓకేనా? కొన్ని క్రియాపదాలు ఏంటి అని అంటే అవి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మారుతూ ఉండవు, వేరేలాగా మారుతాయి. కాబట్టి కొన్ని అలాంటి క్రియాపదాలు ఎలా మారుతాయి అన్నదాన్ని మనం తర్వాత చూస్తాము. ఫస్ట్ ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ వధ్యతే అంటే రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. ఇక్కడ ఫస్ట్ రావణం అన్నాం, ద్వితీయ విభక్తిలో పెట్టాము. కర్మణి వాక్యంలో ఏం చేశాము? రావణ అని ప్రథమ విభక్తిలోకి మార్చాము. మీకు అర్థమైందా ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా మారుతోందో? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. రాముడు రావణుడిని చంపాడు, చంపుతున్నాడు. రామ రావణం వధతి అంటాను. అంతేనా? మీరు అదే అంటారా, ఇంకేమన్నా అంటారా? చెప్పండి మురళీ పద్మ గారు. అంతేనండి. రామ రావణం వదతి అంట. సో ఇప్పుడు దీన్ని కర్మణి వాక్యంలోకి మార్చాలి అంటే ఫస్ట్ స్టెప్, కర్త ఎవరు? రాముడి చేత. రాముడు కర్త. దీన్ని తృతీయ విభక్తిలోకి మార్చండి. రామేణ పక్కన పెట్టేయండి. కర్మ ఎవరు? కర్మ ఏంటి అక్కడ? ఒక్కళ్ళే చెప్పండి, మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసేసుకోండి. మీతో మళ్ళీ ఇంకోటి చెప్పిస్తాను తప్పకుండా. రోషిని గారు, రావణుడు కర్మ. ఫస్ట్ కర్తరి వాక్యంలో రావణం అని ఉంది కదా, దీన్ని ప్రథమా విభక్తిలోకి మార్చండి. రావణ వధతి అన్నాను అక్కడ. ఆ క్రియాపదాన్ని ఇప్పుడు కర్మ ఏకవచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, బహువచనంలో ఉందా అన్నదాన్ని బట్టి క్రియాపదం పెట్టాలి. ఏకవచనం. వధ్యతే అవుతుంది. ఓకేనా? ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం ఇంకోటి చేస్తామంటే బాలకః గ్రంథం పఠతి. ఓకే, బాలకః గ్రంథం పఠతి, బాలకుడు గ్రంథమును చదువుతున్నాడు. బాలకుడి చేత గ్రంథము చదవబడుచున్నది. రోషిని గారు చెప్తారా? బాలకేన గ్రంథః పఠ్యతి. పఠ్యతే. తీతో ఎండ్ అవ్వదు, ఇది అన్ని తేతో ఎండ్ అవుతాయి. ఇది వర్తమాన కాలంలో అన్నమాట కర్మణి. ఇక్కడ పఠతి అంటే జరుగుతోంది, చదువుతున్నాడు. చదవబడుచున్నది
అనుకున్నాం కదా, సంస్కృతంలో దగ్గర దగ్గర 20 to 80% కర్మణి ఏదైనా బుక్ చదివి శ్లోకాలు చదివినా అందులో రామ పఠతి, ఇట్లా నేను చేస్తున్నాను, లేకపోతే అతడు ఇలా చేస్తున్నాడు అన్నదానికన్నా నా చేత చెయ్యబడింది, అతడి చేత చెయ్యబడింది, నీ చేత చెయ్యబడింది, ఇట్లా కర్మణిలో చెప్తారనమాట ఎక్కువ శాతం. ఓకేనా, మనం అది గుర్తుపట్టగలగాలి. పఠతి అని ఉంటే పఠ్యతే అని ఉంటుంది కర్మణిలో. చెప్పండి. మ్యామ్ ఇదే ప్లూరల్ అయితే బాలకేయ అని వస్తుంది. ప్లూరల్ నేర్చుకుందాం ఒకసారి. ఇప్పుడే ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్ లో ఉండుంటారు అందరూ. ప్లూరల్ కొంచెం నెమ్మదిగా నేర్చుకుందాం. ఓకేనా. బాలకుల చేత ఏమండి, ఇది గడిచిపోయిన కాలం కదా, జరుగుతున్న కాలం అండి, వర్తమాన కాలం. పఠతి అంటే వర్తమాన కాలమే కదా. అవును, చదవబడింది అని అన్నారుగా. చదవబడుచున్నది. చున్నదియా. మన ప్రస్తుతం ఫస్ట్ వర్తమాన కాలం మాట్లాడుకుందాం. ఓకేనా. కొంచెం ఇవాళ ఫోకస్ చేయండి అండ్ కొంచెం అడ్వాన్స్ గా చెప్పని వాటిల్లో క్వశ్చన్స్ అడగండి, వేరే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది. అండ్ మనం నేర్చుకుంటున్న కొద్దీ, దీన్ని చేస్తున్న కొద్దీ మనం డెఫినెట్ గా ఇది బాగుందని అనిపిస్తుంది. అర్థమయ్యే వరకు కొంచెం ఇబ్బంది. ఓకేనా. బాలకుడు గ్రంథమును చదువుతున్నాడు. బాలకః గ్రంథం, గ్రంథః అనేది ఏకవచనం, ప్రథమ విభక్తి. గ్రంథమును అంటే గ్రంథం అని ద్వితీయ విభక్తిలోకి మార్చాం మనం కర్తరిలో. పఠతి, బాలకుడు ఒక్కడే చదువుతున్నాడు కాబట్టి పఠతి అని పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కర్మణిలోకి మార్చాలంటే ఫస్ట్ స్టెప్ కర్తని తృతీయ విభక్తిలో పెట్టాలి. బాలకః తృతీయ విభక్తి బాలకేన. ఓకేనా. దేని చదువుతున్నాడు? గ్రంథాన్ని. దీన్ని ద్వితీయ విభక్తిలో నుంచి తీసుకుని ప్రథమ విభక్తిలో పెట్టండి. గ్రంథం అలా గ్రంథః అవుతుంది. పఠతి, కర్మ ఎలా ఉంది? ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా? ఏకవచనంలో ఉంది. గ్రంథం అన్నాను కాబట్టి, గ్రంథః అన్నాను కాబట్టి ఏకవచనంలో ఉంది. కాబట్టి పఠ్యతే వస్తుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను 1-2 ఎగ్జాంపుల్స్ చేపిస్తాను, దాని తర్వాత మనం ప్లూరల్ నేర్చుకుందాం. నాకు డౌట్ మేడం, ఎప్పుడు కదా ఇప్పుడు కర్మణి ప్రయోగంలో కర్త ఎప్పుడు తృతీయ విభక్తిలోనే వస్తుందా మేడం? అవునండి, తృతీయలోనే ఉంటుంది. ఏదైనా కూడా మనం తెలుగులో చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తున్నాను కదా, రాముడి చేత, కృష్ణుడి చేత, నా చేత, చేత 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 అంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా తృతీయ విభక్తి రావాలి కదా. అంటే అదే ఒక్క చేత అని వచ్చినప్పుడు తృతీయ విభక్తి, మళ్ళీ ఇంకా విభక్తులలో మారినప్పుడు మళ్ళీ ఆ కర్త అన్నది మారుతుందా విభక్తిని బట్టి? అది నేను అవునండి. ఇప్పుడు రాముడి చేత పుస్తకము ఇంట్లో చదవబడుతోంది అన్నాను అనుకోండి, ఇంట్లో కూర్చుని చదువుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు చదువుతున్నాడు అంటే ఇంట్లో అనేది ఇంట్లోనే అలానే ఉంటుంది. ఎవరి పుస్తకం చదువుతున్నాడు? రాముడి యొక్క పుస్తకం చదువుతున్నాడు. రాముడి యొక్క పుస్తకం చదవబడుతోంది అంటాం గాని వేరేలాగా ఏం చెప్పం. కాబట్టి ఆ విభక్తులు అలాగే ఉంటాయి, అవేం మారవు. అర్థమైందా నేను చెప్పింది మాధవి గారు మీ క్వశ్చన్ కి? అర్థమైంది. రాముడి నుండి తీసుకుని చదువుతున్నాను అంటాము, లేకపోతే రాముడి నుంచి తీసుకున్న పుస్తకం చదవబడుతోంది అంటాం. అంటే ఆ నుండి అనేది, రాముడి నుండి అనేది అలాగే ఉంటుంది, ఏం మారట్లేదు. అవునా? సో అవి మారవు, ఆ విభక్తులు అలాగే కంటిన్యూ అవుతాయి. మన కర్తరి నుంచి కర్మణిలోకి మార్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. రాముడితో అన్నప్పుడు రాముడితో మరి అదొక్కటి ఆలోచించాలి, నేను ఒకసారి ఆలోచిస్తాను అది. ఓకేనా, మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు దాకా అర్థమైందా? కళ్యాణి గారు మీరు ఏదో అడగబోయారు, చెప్పండి. చేయకూడదత్త మ్యామ్, మామూలుగా మనము మూవులు, ప్రథమా విభక్తి, అవన్నీ విభక్తులన్నీ ఒకసారి మనం తెలుగులో అయితే చదువుకుంటాం కదా మ్యామ్. అలాగే ఇప్పుడు ఇది కూడా చదువుకోవడానికి ఒక పట్టిక ఏమన్నా ఉందా మ్యామ్? మనం రాసుకున్నాం కదండి, దేనికి దానికే రాసుకున్నాం కదా. అంటే చేతన్, చేన్, తోడంతో అనే అన్ని వర్కౌట్ అవ్వవు. తెలుగులో ఉన్నవన్నీ ఇందులో ఉంటాయి.
ఆల్మోస్ట్. కానీ కొన్ని కొన్ని ఎలిమినేట్ అవుతాయి. ఇప్పుడు డు ము ఊలు అంటే ఇందులో డు ము ఊలు అనేవి ఎండింగ్స్ రావు. రామః రామాహ అని వస్తుంది. సో మనం ఏంటంటే డూము ఊలు అనేవి ఎండ్ తో ఉన్నవి మనం ప్రథమా విభక్తిలో కేటగరైజ్ చేసినట్టుగా కేటగరైజ్ చేయలేము మనం ఇక్కడ విభక్తులను. రామఃకి ప్రథమా విభక్తి రామః, బహువచనం రామాహ అనేది మాత్రం మనం రాసుకున్నాం టేబుల్ లాగా. అవును. రామః రామాహ, రామం రామాన్, రామేణ రామైః, రామాయ రామాః రామాభ్యాం రామేభ్యాం, రామాత్ రామేభ్యాం, రామస్య రామాణాం, రామే రామేషు. ఇలా నేర్చుకున్నాం కదా. ఇవి విభక్తులు. ఎటొచ్చి మనకి ఒకటి బయటికి లాగేసి అన్ని ఇలాగే ఉంటాయి అని చెప్పలేము. అవి ఏంటి అని అంటే విసర్గలు వస్తే ప్రథమ విభక్తి ఫస్ట్. అలా మనం అర్థం చేసుకోవడమే చూసి గుర్తుపట్టి. నీ క్వశ్చన్ ఆన్సర్ అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనం ఎలా విభక్తిని ఎలా అర్థం చేసుకుంటున్నాం అని అంటే ఇక్కడ కర్మ అయితే ద్వితీయ విభక్తి. ఓకే, తో అని వచ్చింది లేకపోతే చేత అని వచ్చింది అని అంటే మనం సంస్కృతంలో రాముడితో సీతతో అని వస్తే అది తృతీయ విభక్తి. సంప్రదానం అంటే ఏదైనా ఇవ్వబడుతుంది అనుకోండి, ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి చతుర్థి విభక్తి పెట్టేస్తాం. ఎలా? రామాయ ఫలం దదామి, నేను రాముడికి ఫలాన్ని ఇస్తున్నాను. అపాదానం అవి తెలుగులో విడిగా తీసి పెట్టారు, మనకి సంస్కృతంలో అవి అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇట్లా బయటికి తీసేసి తోడి నుండి అని యాడ్ చేయట్లేదు కదా మనం ప్రత్యయాల్లాగా. అందుకని ఏంటి అని అంటే స్పెసిఫిక్ గా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. ఓకే, వీటికి కారకాలని చెప్పారు ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలా అంటే డూము ఊలు అలా చెప్పకుండా కారకాలు. లోపల అని వస్తుంది తెలుగు, అది షష్ఠి విభక్తికి తెలుగులో. ఇక్కడ అలా చెప్పకుండా సంబంధం అని చెప్పారు. అంటే ఇప్పుడు రాముడికి సీత పత్ని అవుతుంది అని చెప్పాలనుకోండి, రాముడి యొక్క పత్ని సీత అని చెప్తున్నాం అంటే వాళ్ళిద్దరి సంబంధం చెప్తోంది కాబట్టి అది షష్ఠి విభక్తి. మనం కొంచెం విడిగా అర్థం చేసుకుంటున్నాం. మనం అన్ని చేసుకున్నాము ఆల్రెడీ, అన్ని నేర్చుకున్నాము విభక్తులన్నీ. ఎటొచ్చి మనం డూమువులు అలా అలా బట్టి కొట్టడానికి లేకుండా విడిగా నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే, మీ క్వశ్చన్ ఆన్సర్ అయ్యింది అనుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్ ఉందా అందులో? మ్యామ్ అంటే ప్రాక్టీస్ లో బాగా అలవాటు అవుతుంది అనుకుంటున్నాను. అంతే, కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే మేము మేజర్ గా ఏంటి అని అంటే మనం ఇప్పుడు వీటికి రామ శబ్దానికి వెనకాల ఒక తోక తగిలిచ్చేస్తే రాముడి నుండి రాముడి చేత అట్లా యాడ్ అలా అవ్వవు, మారవు. ఈ రాముడినే మార్చేస్తున్నాం మనం కదా. ఇప్పుడు రాముడు అనేది తెలుగులో ఉంది, దానికి నుండి అని యాడ్ చేసేసాం, కొత్త పదాన్ని యాడ్ చేసేసాం, అప్పుడు అది మారిపోయింది అర్థం. ఇక్కడ అలా కాదు, రామాత్ అని ఆ రామశబ్దాన్నే మారుస్తున్నాం అన్నమాట. అందుకని ఇది కొంచెం అన్ని తెలుసుకుని అది మొత్తం నేర్చుకునే వరకు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ దాకా కర్మణిలో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు లేట్ గా వచ్చాను మళ్ళీ చెప్పండి అని వద్దు, ఎందుకంటే ఇప్పటికి 3 times చెప్పాను. ఆ వచ్చిన వాళ్ళు అర్థమైన వాళ్ళు చెప్పండి. మేడం వినపడుతుందండి నా మాట? వినపడుతోంది, చెప్పండి. గ్రంథం కూడా మరి గ్రంథ అని ఎలా అంటాము, అది కూడా నపుంసకలింగం కదా? కాదు, గ్రంథ అనేది మనకి సంస్కృతంలో ప్రథమా విభక్తి, అది పుల్లింగం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది కదా మీకు, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు సీతను చూస్తున్నాడు. సంస్కృతంలో చెప్పండి ఎవరన్నా. రాముడు సీతను చూస్తున్నాడు. పశ్యతి కదా, రామః సీతాం పశ్యతి. రాముడు ఏ విభక్తిలో ఉన్నాడు? ప్రథమా విభక్తి. వెరీ గుడ్. సీతాం ఏ విభక్తి? పశ్యతి. దేన్ని ఆధారంగా పశ్యతి అని చెప్పారు? ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి రామః.
దాని ఆధారంగా చెప్పారు. కరెక్ట్. సో ఇప్పుడు ఇది కర్తరి వాక్యం. రామః సీతాం పశ్యతి. రాముడు సీతను చూస్తున్నాడు. దీన్ని కర్మణిలోకి మార్చాలంటే తెలుగులో చెప్పండి. రామేణ రాముడి చేత చూడబడుతుంది. అలాగూ చెప్పొచ్చు, రాముడి చేత సీత చూడబడుతోంది అని కూడా చెప్పొచ్చు. రెండు కరెక్ట్. సీత ఒక్క నిమిషం 1 by 1, వన్ స్టెప్ తర్వాత 1 స్టెప్. ఫస్ట్ తెలుగులో మారుద్దాం కర్మణి, అది కర్మణిలోకి చెప్పండి. ఫస్ట్ తెలుగు చెప్పండి. రాముడి ఎవరికి వాళ్ళు మీరు కూడా చెప్పుకోండి మ్యూట్ లో. రాముడి చేత సీతను సీత రాముడు చూడబడుతున్నది. సీతను రాముడు రాముడి చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఒకసారి మీరందరూ మ్యూట్, రాముడి ఒకసారి చేత అందరు మ్యూట్ సీత అయిపోండి. చూడబడుతుంది. ఒకసారి అందరు రాముడు మ్యూట్ అయిపోండి. ఒక్కసారి ప్లీజ్ అందరు మ్యూట్ అయిపోండి. ఒకసారి అందరు మ్యూట్ అయిపోండి. ఇప్పుడు అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు బుక్ లో రాసుకోండి. ఓకేనా? మధ్యలో ఎవ్వరు అన్మ్యూట్ అవ్వద్దు. నేను క్వశ్చన్ అడుగుతాను, వెయిట్ చేస్తాను. మీరు రాసుకున్న తర్వాత నేను చెప్తాను, మీరు కరెక్టా రాంగ్ రాసింది చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అందరూ మ్యూట్ లో ఉండాలి ప్లీజ్. నాగలక్ష్మి గారు ప్లీజ్ మ్యూట్ అయిపోండి. రాముడు సీతను చూస్తున్నాడు. తెలుగులో రాయండి ఫస్ట్, దాని కింద సంస్కృతంలో రాయండి. రాముడు సీతను చూస్తున్నాడు. రాశారా? రాశాను లేదు అని మాత్రం చెప్పండి. ఏం రాశారో చెప్పద్దు. రాసాం మ్యామ్. ఉత్తమం. ఒకళ్ళు చెప్పారు, చాలు చాలు. అందరు రాసేసారు అనుకుంటాను. నేను చెప్తాను ఆన్సర్. ఒక్కళ్ళే ఆన్సర్ చెప్పండి చాలు. రామః సీతాం పశ్యతి. అందరూ ఇదే రాశారా? ఇంకేమన్నా తేడా రాశారా? రామః సీతాం పశ్యతి. అదే రాముడు రాసాం మ్యామ్. సీతను చూస్తున్నాడు. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు దీన్ని నేను కర్మణిలోకి మారుస్తాను. తెలుగులో చెప్తాను ఫస్ట్. రాముడు చేత సీత చూడబడుచున్నది. అలాగూ రాయొచ్చు, సీత రాముడి చేత చూడబడుచున్నది అని కూడా రాయొచ్చు. ఇక్కడ ప్రథమ విభక్తిలో ఉన్నది ఏంటి? సీత కదా. దీన్ని మీరు సంస్కృతంలో రాయండి. ఫస్ట్ స్టెప్, రాముడు అనేది కర్త కాబట్టి రాముడిని తృతీయ విభక్తిలోకి మార్చండి. అంటే రామేణ. తర్వాత సీత, రాముడి చేత సీత చూడబడింది. సీత అనేది సంస్కృతంలో సీతని సీత అంటాం మనం. అంటే ఆకారాంతం దీర్ఘం వస్తుంది, స్త్రీలింగం కాబట్టి. చూడబడుచున్నది. పశ్యతి, దీనికి కర్మణిలో పశ్యతిని పశ్యేతి అవ్వదు, పశ్యేతే అవ్వదు, దృశ్యతే అవుతుంది. మనం తెలుసుకున్నాం కదా, పశ్యతికి ధాతు రూపం ఏమిటి? దృశ్య ధాతువు. ఆ దృశ్య ధాతువుని తీసుకుని దానికి యతే చేర్చాలి. దృశ్యతే. రామేణ సీతా దృశ్యతే. ఓకేనా? లేకపోతే సీత రామేణ దృశ్యతే. రెండు కరెక్టే. మనం ఏంటంటే జనరల్ గా కర్తని ముందు పెట్టడం అనేది ఒక అలవాటుగా పాటిస్తున్నాం. అలా చేస్తే కొంచెం మనకి కన్ఫ్యూజన్ ఉండదు, అంతే. ఇక్కడ సీత అనేది ప్రథమా విభక్తిలో ఉంది కదా. ఏది అయితే ప్రథమా విభక్తిలో ఉంటుందో మన సెంటెన్సెస్ లో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి క్రియాపదాలు. ఇది ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? రాముడు సీతను చూస్తున్నాడు అనే దాంట్లో రాముడు కర్త. కర్తను బట్టి అది కర్త ప్రథమా విభక్తిలోనే ఉంటుంది కదా, దాన్ని బట్టి క్రియాపదం ఉంది, పశ్యతి అనుంది. ఇక్కడ సీత చూడబడుతోంది అన్నాము. అందుకని సీత ఎలా ఉంది, ఏ వచనంలో ఉంది అన్న దాన్ని బట్టి ఇక్కడ దృశ్యతే అని వస్తుంది. ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఏది ప్రథమ విభక్తిలో ఉంటుంది అది ఒకసారి చెప్పండి మేడం.
కర్మణి వాక్యంలో ఏమో కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో ఏమో కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది ఆర్ ఉంటాడు. ఓకేనా? రామః సీతాం పశ్యతి. ఇందులో ప్రథమ విభక్తి ఏమిటండి అరుణ గారు? రామః. రామేణ సీతా దృశ్యతే. ఇందులో ఏమిటి ప్రథమ విభక్తి? అదే ఐ మీన్ టు సే ప్రథమ విభక్తి ఎందులో ఉంది? ఏ సీత. పదం ప్రథమ విభక్తి? అంతే. సీత. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా? అంతే. ఇప్పుడు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇప్పుడు పశ్యతి అనేది దృశ్యతి అనేది మొదటే మనం దృశ్యతి కాదు, దృశ్యతే. దృశ్యతే ఆ మొదటే ఆ. దృశ్యతి అనేది వాడకూడదా? పశ్యతి అనేది వాడాలా? అవునండి. కొన్ని ధాతు రూపాలు అలాగే ఉంటాయి. అంటే ధాతు రూపం ఒకటి ఉంటుంది, క్రియాపదం ఒకటి ఉంటుంది. పఠతి అని ఉందనుకోండి, పఠ్ అనేది ధాతు రూపము, పఠతి అనేది క్రియాపదము, పఠ్యతే అనేది కర్మణి రూపం. సో అది అలాగే ఉంటుంది, ఇంకా మారదు. ఈ పశ్యతి అనేది ఒక స్పెషల్ వర్బ్. దృశ్యమో ధాతువు, పశ్యతి అనేది ప్రథమ విభక్తి ఏకవచనము. ఇదేంట్లో ప్రథమ పురుషలో. అంటే దేనికైనా పశ్యతి అనే వస్తుంది, పశ్యనే వస్తుంది. పశ్యామి, పశ్యసి అలా వస్తుంది. దాని రూపం అలా మారిపోతుంది అనమాట. ఒక్క భవిష్యత్ కాలము మనం నేర్చుకున్నాం చూడండి, లుట్ లకారం, అందులో దృశ్యతి అని వస్తుంది, ద్రక్ష్యతి అని వస్తుంది. ఇక్కడ దృశ్యతే అని వస్తుంది. ఓకేనా? కొన్ని వర్బ్స్ ఉంటాయండి, అవి ధాతు రూపాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. కొన్ని విడిగా ఉంటాయి అన్నమాట క్రియాపదాలకి. అది కొంచెం గమనించాలి. ఎక్కువ లేవలా కొన్ని ఉన్నాయి, అవి మనం తెలుసుకుంటూ ఉంటే క్రియాపదాల గురించి తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ నేర్చుకున్నాం? కర్తరి నుంచి కర్మణిలోకి మార్చాలి అని అంటే కర్తను తృతీయ విభక్తిలో పెట్టాలి, కర్మను ద్వితీయ విభక్తి నుంచి తీసుకుని ప్రథమా విభక్తిలోకి మార్చాలి, ప్రథమా విభక్తిలో ఉన్నదాన్ని బట్టి క్రియాపదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 పాయింట్స్. ఈ 3 అర్థం కాని వాళ్ళు ఎవరన్నా మళ్ళీ అడగండి. మరొకసారి చెప్పండి మేడం, ఈ 3 ఒకసారి చెప్పండి. ఫస్ట్ కర్తరి వాక్యం ఉంది, దాన్ని మీరు కర్మణిలోకి మార్చాలి అని అంటే ఫస్ట్ స్టెప్ కర్త ఎవరైతే ఉన్నారో దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చండి. రామః ఉన్నాడు, రామేణ చేసేశారు. సీతాం అని ద్వితీయ విభక్తిలో ఉన్న కర్మని సీతా అని ప్రథమా విభక్తిలోకి మార్చారు. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటి? కర్మని ద్వితీయ విభక్తి నుంచి ప్రథమా విభక్తిలోకి మార్చాలి. 3వ స్టెప్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు మార్చిన తర్వాత ప్రథమా విభక్తిలో ఏదుందో దాన్ని బట్టి క్రియాపదాన్ని పెట్టాలి. అక్కడ సీతలను అన్నామనుకోండి, దృశ్యతే అని రాకూడదు, బహువచనంలో క్రియాపదం రావాలన్నమాట. అక్కడ అది అర్థం అన్నమాట. ప్రథమా విభక్తిలో ఉన్న దాన్ని బట్టి క్రియాపదం పెట్టండి అంటే. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. రాముడు గ్రంథములను చదువుతున్నాడు అంటే ఎలా చెప్తారు? ఎవరైనా చెప్పండి. రామః గ్రంథాన్ పఠతి. ఇక్కడ రాముడు ప్రథమ విభక్తిలో ఉన్నాడు, కర్త ఏకవచనం కాబట్టి పఠతి అని చెప్పారు కదా. దీన్ని మనం కర్మణిలోకి మారుద్దాం. ఫస్ట్ స్టెప్ రామః, దాన్ని ఏం చేయాలి? ఒక్కళ్ళు ఎవరన్నా చెప్పండి, వాలంటీర్ చేసుకుని ఒక్కళ్ళే అన్మ్యూట్ అవ్వండి. అరుణ గారు చెప్పండి. అరుణ గారు చెప్తారు, నెక్స్ట్ మీరు చెప్తారు గారు రమణి గారు. అరుణ గారు చెప్పండి. రామః దాని తృతీయ విభక్తి కరెక్ట్. నెక్స్ట్ స్టెప్, రెండో స్టెప్ ఏంటి? ఏం చేయాలి? కర్మని ప్రథమ విభక్తిలోకి మార్చాలి. అంటే గ్రంథః. ఒక్కళ్ళే మాట్లాడాలి. అరుణ గారు మీరు ఒక్కరే మాట్లాడండి. గోవిందులూరు గారు ప్లీజ్ మీరు మ్యూట్ అవ్వండి. మీకు నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్తారు. కానీ కొంచెం ఇవాళ టైం ఎక్కువ తీసుకున్నా సరే, ఒక 10-15 minutes లేట్ అయినా సరే అందరూ చెప్తారు. కానీ అంటే అందరితో అవ్వదు, మాక్సిమం అర్థం అవ్వడానికి ట్రై చేద్దాం.
చెప్పండి అరుణ గారు. రెండో స్టెప్ మనం ఏమనుకున్నాం? కర్మని ప్రథమా విభక్తిలోకి మార్చాలి. అంటే కరెక్ట్. గ్రంథాలని ఇక్కడ ప్రథమా విభక్తిలోకి మార్చాలి. గ్రంథాలను అనుకున్నాం ఆ, కదా ఆ, మనం అక్కడ. ఉమ్. ఇప్పుడు దాన్ని ప్రథమ విభక్తిలోకి మారిస్తే ఏమవుతుంది? గ్రంథం, గ్రంథములు, గ్రంథం, గ్రంథములు. గ్రంథాహ. కరెక్ట్. రాముడు గ్రంథములను చదువుతున్నాడు అన్నాను నేను కదా. అంటే గ్రంథములను బహువచనంలో చదువుతున్నాడు, అంటే ఎక్కువ గ్రంథాలను చదువుతున్నాడు కదా. ఒక గ్రంథం కాదు, ఎక్కువ గ్రంథాలను చదువుతున్నాడు. రామః గ్రంథాన్ పఠతి. రామేణ గ్రంథములు అంటే ఎలా మారుతుంది గ్రంథాన్ అనేది? గ్రంథాహ. వెరీ గుడ్. ఇప్పుడు పఠతి అనేది, పఠతి అనేది పఠ్యతే కాదు, పఠ్యతి అంటే ఏకవచనం, పఠ్యతే అంటే ఏకవచనం. ఓకే. ఇక్కడ ప్రథమ విభక్తిలో ఏముంది? గ్రంథములు అని ఉన్నాయి. గ్రంథాహ అని ఉంది. అది ఏకవచనమా బహువచనమా? బహువచనం. కాబట్టి పఠ్యతే అల్లా పఠ్యంతే అవుతుంది. ఓకే, ఓకే, అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సెంటెన్స్ మొత్తం చెప్పండి ఇప్పుడు. చెప్తాను. రామేణ గ్రంథాః పఠ్యంతే. ఉత్తమం. అంటే పఠంతి నుంచి పఠ్యంతేకి వస్తుంది, అంతే కదండి? పఠతియే పఠ్యంతే అయ్యింది. ఓకే. మామూలుగా అయితే రాముడు ఒక్కడేనండి చదువుతున్నాడు. కర్తరి వాక్యంలో పఠతి అనే ఉంటుంది. ఎందుకు? రాముడు ప్రథమ విభక్తి కదా కదా. కర్త రాముడు ప్రథమ విభక్తి. అది ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఏకవచనం. దాన్ని బట్టి క్రియాపదం ఉంది, పఠతియే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రాముడు గ్రంథములను చదువుతున్నాడు అంటే గ్రంథాలను, గ్రంథములు చదువుతున్నాడు. అది బహువచనం. కర్మని బట్టి మనకి క్రియాపదం వస్తుంది కదా రెండో దాంట్లో కర్మణిలో. గ్రంథాహ ఉంది కాబట్టి పఠ్యంతే అవుతుంది. ఓకేనా? ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి. మ్యామ్ గ్రంథాహ రామేణ పఠ్యంతే అట్లా కూడా అనొచ్చు కదా మ్యామ్? అనొచ్చు, తప్పేం కాదు, తప్పేం కాదు. యూజువల్ గా కర్తని మనం ఫస్ట్ ఇప్పుడు రాముడు చేస్తాడు అంటాం గాని రాముడు అది గ్రంథములు రాముడి చేత చదివించబడ్డాయి అలా కంట ఇలా కర్తని ముందు పెట్టడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అంతే. ప్రాపర్ గా ఉండటం కోసం కర్త అంతే. ఫస్ట్ లో ఉంది. మనం ఫస్ట్ లోనే నేర్చుకున్నాం కదండి సంస్కృతంలో, అటు ఇటు పదాలు మారినా కానీ మీనింగ్ మారదని. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది, తప్పేమీ లేదు మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇలా రాస్తే ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది, మనం ఎక్కడ చూడాలి అనేది అర్థమవుతుంది, అన్ని ఒక ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రామః అనేది కర్త ఫస్ట్ పెట్టాము, దాన్ని బట్టి క్రియాపదాన్ని రాసుకుంటున్నాం. సెకండ్ కర్మణిలోకి మార్చినప్పుడు ఏం చేస్తామంటే రామేణ అని రాసేసాం కదా, మధ్యలో ఏమొచ్చింది అన్న దాన్ని బట్టి పక్కనే క్రియాపదాన్ని చూసి దీన్ని చూసి వెంటనే క్రియాపదాన్ని రాసేసుకుంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కన్వీనియన్స్. మీ ఇష్టం, మీరు రాయండి ఎలాగైనా పర్వాలేదు. ఆర్డర్ ఎలా మార్చినా గానీ మేడం అంటే ఇంతకు ముందు మనం ఏంటంటే కర్తని బట్టి అది బహువచనం అది మార్చాం, ఇప్పుడు కర్మని బట్టి బహువచనం మార్చుతాం మేడం. అంతేనండి, కర్మణి అంటే అంతే. ఇప్పుడు మనం తెలుగులో కూడా అదే చేస్తాం, మీరు అబ్జర్వ్ చేయండి. రాముడు సీతను చూస్తున్నాడు, రాముడి చేత సీత చూడబడుచున్నది. రాముడు సీతలను చూస్తున్నాడు, రాముడి చేత సీతలు చూడబడుతున్నారు. అక్కడ తున్నారు ఎందుకు వచ్చింది? సీతలు అని చాలా మంది ఉన్నారు కదా ప్లూరల్, కాబట్టి తున్నారు అని వచ్చింది. అంతే కదా, అర్థమైందా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? కొంచెం కన్ఫ్యూజన్ లా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది, సహజం, అది తప్పేం కాదు. మీరు ఇవాళ క్లాస్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇదా అంత చెప్పింది అర్థం చేసుకుంటే మీరు నెక్స్ట్ క్లాస్ కి టక్క రాసేస్తారు కర్మణీలు. ఓకేనా? ఒక చిన్న డిస్టర్బెన్స్ మేడం ప్లీజ్. నో ప్రాబ్లం సార్, చెప్పండి.
ఒకసారి వినండి అమ్మా అందరూ. ఇప్పుడు కర్తరి అంటే వాక్యము అంటే చివర ఇంగ్లీష్ లో యాక్టివ్ కళ్యాణి వాయిస్. గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. హలో, చెప్పండి సార్. కర్తరి వాక్యం అనగా కర్త ఏ వచనములో ఉన్నది, ఏ లింగములో ఉన్నది, దానిని బట్టే క్రియాపదము మారుతుంది. తంబు ప్రిన్సిపల్ ఇది. ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మేడం చెప్పినట్టు కర్మణిలో ఏమవుతుంది, కర్మ యొక్క పొజిషన్ ని చూసుకో. కర్మ ఏ వచనములో ఉన్నది, ఏ లింగములో ఉన్నది, దానిని బట్టి క్రియాపదమును వేయాలి. ఇది అర్థమైందా లేదా అందరికీ? చెప్పండి. అర్థమైంది సార్. అది ఫస్ట్ తంబురులుగా గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. ఎందుకంటే కర్తరి వాక్యము, కర్మణి వాక్యము. కర్తరి అంటే ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ అంటాము, కర్మణి వాక్యం అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అంటాము. మేడం చెప్పారు అది రామ కిల్డ్ రావణ. అప్పుడు రాముడు అది రామాని బట్టి కిల్డ్ అని వచ్చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. అందుకని రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ కూడా ఇందాక మేడం చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు పాఠం బాలక పాఠం పఠతి. ఇక్కడ బాలక కర్త, పాఠం ద్వితీయ భక్తి. పాఠమును బాలకుడు పాఠమును చదువుతున్నాడు పఠతి. ఇదే మనము మేడం చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, బాలక ఏమవుతుంది బాలకేన. ఈ పాఠం ఇక్కడేమో పాఠమును అన్నాం, అక్కడేమో బాలకుడి చేత పాఠమును అంటల్లా మనం. అందుకని అక్కడ ప్రథమ విభక్తి తీసుకోమని చెప్పారు. పఠ్యతే, ఈ పఠ్ అనే మూలధాతువుకి మేడం చెప్పినట్టు ఏతే ఏ ధాతువైనా మూలధాతువుకి ఏతే యాడ్ అవుతుంది. ఇందాక పశ్యతికి దృశ్య అనే మూలధాతువుకి ఏతే యాడ్ అయింది. సో కర్తను బట్టి కర్తరి వాక్యంలో మారుతుంది. ఇక్కడ కర్మణీయ వాక్యంలో కర్మను బట్టి వచన లింగ భేదాన్ని బట్టి క్రియాపదం మారుతుంది. ఇది గుర్తుపెట్టడం చాలా చాలా ఈజీ, ఇంకేమీ లేదు. మేడం గారు చెప్పిన ఎగ్జాంపుల్ చేద్దాం, మనం బోర్డు ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే మేడం ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, లేదు అంటే గనక కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. చాలా అంటే అవ్వవు, కొన్ని చేద్దాం. చెప్పండి. జై గురుదత్త అండి. ఇది సార్ చెప్పినట్టు ఇదే అడుగుదాం అనుకున్నా. యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లోకి మార్చడం అనేది ఒకటి గట్టిగా గుర్తు పెట్టుకుంటే సార్ చెప్పినట్టు కొంచెం ఈజీ అవుతుంది కదండి. అంతేనండి, కరెక్ట్. దానికి ఎలా మార్చాలి అన్న దానికి 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఫాలో అవుతూ చెయ్యాలి, అంతే. ఇది వర్తమాన కాలంలోనే. దీనికి మళ్ళా ఇంకొక ట్విస్ట్ ఉంది కర్మణిలో, అది మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఓకేనా? చెప్పిన 3 స్టెప్స్ మేము నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకోవాలి. అది ఇంకా ఏంటంటే రిలీజియస్ గా ఫాలో అవ్వాలి. అసలు డీవియేట్ అవ్వద్దు. ఆ స్టెప్ వైజ్ గా ఫాలో అయ్యి మీరు 20 ఎగ్జాంపుల్స్ చేశారనుకోండి, తర్వాత మీరు అవి అంతా స్టెప్ వైజ్ గా ఫాలో అవ్వకుండా టక్క చేసినా గానీ మీరు కరెక్ట్ గా చేసేస్తారు, ప్రాబ్లం ఉండదు. ఓకేనా? మేము ఈ లోపు మళ్ళీ కొన్ని సింపుల్ సెంటెన్సెస్ మీకు పంపిస్తాము, వాటిని మార్చండి. పఠతి, లిఖతి, ఖాదతి, పచతి, ఇలాంటి సింపుల్ సెంటెన్సెస్ పెట్టండి సార్ ఈసారికి. సో అవి మారుస్తారు వాళ్ళు. అవి కంఫర్టబుల్ అయిపోయాక మనం అడిషనల్ గా వేరేవి చేద్దాం. మేడం నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది 3 విధాలా చేద్దాం, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. విద్యార్థి శ్లోకమును చదువుతున్నాడు. మేమిద్దరం చేస్తామండి, మీరు చూడండి, మీరు అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? ఛాత్రః శ్లోకం పఠతి. ఇది అర్థమైందా అని అడగండి అందరినీ. సరే, ఇంకా మనం ఓకే ఒప్పుకుంటారు కదండి? ఏమైనా తప్పు చెప్పానా నేను? విద్యార్థి అంటే ఛాత్రః అంటే మీరందరూ యాక్టివ్ అవ్వాలి. అంటే ఫోకస్డ్ గా చాలా ఎక్కువ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు, బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నో ప్రాబ్లం. ఓకే, ఛాత్రః శ్లోకం పఠతి. శ్లోకం అనేది ద్వితీయ విభక్తిలో చెప్తున్నాను నేను. ఎందుకు? ఇక్కడ కర్మ కాబట్టి. దేన్ని చదువుతున్నాడు? శ్లోకమును, కాబట్టి ద్వితీయ విభక్తి. ఎవరు? ఛాత్రః. శ్లోకం అనేది శ్లోకః
అనే పుల్లింగ పదం నుంచి తీసుకోబడింది. దాన్ని శ్లోకం అని దాన్ని ద్వితీయ విభక్తిలో వాడాను అనమాట నేను. ఓకేనా? అర్థమైంది కదా? అందరూ ఒప్పుకుంటారా? ఏమన్నా తేడా కాంట్రవర్సీస్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ స్టెప్ చెప్పండి మేడం. తృతీయ అదే కర్మణిలో చెప్పండి. దాన్నే కర్మణి. ఛాత్ర అనేది ప్రథమ విభక్తి కర్త, దాన్ని నేను ఛాత్రేణ అని మారుస్తున్నాను తృతీయ విభక్తిలోకి. ఛాత్రేణ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. శ్లోకం అనే కర్మని శ్లోకః అనే అని మారుస్తున్నాను ప్రథమ విభక్తిలోకి. మనం అనుకున్నాం కదా కర్మని ప్రథమ విభక్తిలో మార్చాలి అని. ఛాత్రేణ శ్లోకః. ఇప్పుడు నేను ఛాత్రాన్ని పక్కన పెట్టేస్తాను, శ్లోకః అనేది ఉంది. ఇది కర్మ. సో దీన్ని పట్టుకుంటాను నేను. ఇది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా? ఏకవచనంలో ఉంది. స్త్రీలింగంలో ఉందా పుల్లింగంలో ఉందా నపుంసకలింగంలో ఉందా? పుల్లింగంలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి నా క్రియాపదం రావాలి. అక్కడ పఠతి అని చెప్పాను, సో ఇక్కడ పఠ్కి కర్మని క్రియాపదం చెప్పాలి. పఠ్యతే. శ్లోకః అన్నాను ఏకవచనం కాబట్టి పఠ్యతే అని చెప్పాను. సో ఛాత్రేణ శ్లోకః పఠ్యతే. ఎవరికన్నా అర్థం కాకపోయినా, లేదు ఇలా కాదు వేరేలా అని అర్థమైనా మాట్లాడండి ఇప్పుడు త్వరగా. అర్థమైంది కదా అందరికి? అదే శ్లోకాలు అయితే వద్దు, చెప్పిన వరకే. మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవద్దు, చెప్పిన దానిలోనే ఉండండి. ప్రెసెంట్ టెన్స్ లో ఉండండి, ఫ్యూచర్ కి వెళ్ళొద్దు. మేడం ద్వితీయలోకి మార్చారు, శ్లోకంని ప్రథమాలోకి మార్చారండి. కరెక్ట్. పఠతి వర్పునేమో పఠ్యతే చేసాం. అంతే. సో మాధవి గారు చెప్పండి. శ్లోకః పఠ్యతే. ఏం లేదండి, ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. కానీ ఇందాక మీరు ఎంతమంది ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 స్టెప్లు, ఈ 3 సూత్రాలు ఇవన్నీ ఓన్లీ వర్తమాన కాలానికి అన్నారు కదండి. మన ఇప్పుడు అంటే మళ్ళీ వేరే అంటే భవిష్యత్తు భూతకాలం దానికి అయితే వేరే వేరే మళ్ళీ సూత్రాలు అవి నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ లో ఇప్పుడు జరుగుతున్న దానికే మేము అన్వయించుకుని రాసుకోవాలి, అంతే కదండి? అంతే. ప్రస్తుతం వర్తమాన కాలం. మీరంతా ఒక్కటి అర్థం చేసుకోవాలమ్మా. శ్లోక అయింది అలా గుర్తుపెట్టుకోకండి. శ్లోకం అంటే శ్లోకమును ద్వితీయ భక్తి. ఇక్కడ శ్లోక అంటే శ్లోకము, ఆ అర్థం రావాలి. అందుకని ప్రథమా భక్తిలోకి వెళుతున్నాము. అది మనకి సీతారాముడు చేసినప్పుడు మీకు ఎక్కువ క్లారిటీగా ఉంటుంది కదా. సీతను అన్నప్పుడు ఫస్ట్, సీత అన్నప్పుడు అది ప్రథమా విభక్తిలోకి మారుతోంది. సీతను చూస్తున్నారు. మీరు తెలుగులో అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా ఇదే ఎగ్జాంపుల్ ఏంటి? విద్యార్థి శ్లోకమును చదువుతున్నాడు. అదే కర్మణిలో ఏమైంది? విద్యార్థి చేత శ్లోకము చదువబడినది, పడుచున్నది, వర్తమాన కాలం. చదువబడుచున్నది. కరెక్ట్, అంతే. సో నెక్స్ట్, ఇప్పుడు దాకా అర్థమైంది, ఎవరికి డౌట్లు లేవు ఇంకా కదా. ఆ ఎగ్జంప్షన్ తోనే ముందుకు వెళ్తున్నామండి. ఎవరైనా ఏమన్నా ఉంటే చిన్న డౌట్ అయినా సరే ముందుకు రండి, పర్వాలేదు. ఛాత్రః శ్లోకం పఠతి, ఛాత్రేణ శ్లోకః పఠ్యతే. ఇది ఫస్ట్ కర్మని, ఫస్ట్ పాసిబిలిటీ ఏమిటి? 2 కర్త కర్మ కూడా ఏకవచనంలోనే ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు బహువచనంలో పెడదాము. విద్యార్థులు శ్లోకమును చదువుతున్నారు. ఛాత్రాః శ్లోకం పఠంతి. సార్ నేను కూడా మర్చిపోయాను సార్, చాలా రోజులైంది బహువచనం చేశాను. ఇక్కడ ఎందుకు పఠంతి వచ్చింది? ఇక్కడ కర్తను బట్టి. ఛాత్రాహ అన్నాను కదా, వాళ్ళే తక్కువని చెప్తారు సార్ మనకన్నా ఇప్పుడు ఫాస్ట్ గా. ఛాత్రాహ అన్నాను కదా, మారుతుంది. కరెక్ట్. పఠంతి వచ్చింది, అంతేనా? ఇప్పుడు ఇదే సేమ్ స్టెప్స్, మళ్ళా దీన్ని కర్మణిలోకి మారుస్తా. విద్యార్థుల చేత శ్లోకము చదువబడుతున్నది.
అంతే. సో విద్యార్థుల చేత అన్నాను అంటే ఛాత్రకి తృతీయ విభక్తి చెప్పాలి, ఛాత్రాహకి చెప్పాలి, ఛాత్రాహ చెప్పాలి అంటే ఛాత్రైహి, అంతేనా? ఛాత్రైహి. వెరీ గుడ్. శ్లోకం అనే దాన్ని నేను ద్వితీయ విభక్తి నుంచి మళ్ళా ప్రథమ విభక్తిలోకి మారుస్తున్నా. శ్లోకః. ఇక్కడ అది ప్రథమ కర్తరి వాక్యం. శ్లోకమే, ఒక్కటే శ్లోకం అండి. చాలా మంది విద్యార్థులు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అన్నారు సార్. అది కూడా చేద్దాం నెక్స్ట్ స్టెప్ లో. 4 ఆప్షన్స్ వస్తాయి, 4 చేస్తాను, మీకు ఫుల్ గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఛాత్రైః శ్లోకః పఠ్యతే. మేడం తప్పు చెప్పారు, పఠ్యతే రాకూడదు, ఇక్కడ పఠ్యంతే రావాలి అనండి ఎవరన్నా. మ్యామ్ ఇక్కడ శ్లోకము ఏకవచనం కాబట్టి పఠ్యత అనేది ఏకవచనం వస్తుంది. పర్ఫెక్ట్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ స్టెప్. ఉత్తమం. ఇప్పుడు మళ్ళీ విద్యార్థులు శ్లోకములను చదువుతున్నారు. ఛాత్రాః శ్లోకాన్. ప్లీజ్ అందరు మ్యూట్ లో ఉండండి. 4 నేను చేశాక మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుతారు, కానీ అప్పుడు ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండదు. రికార్డింగ్ మళ్ళీ విన్నా గానీ మొత్తం అర్థమవుతుంది, అర్థం అవని వాళ్ళకి. ఛాత్రాః శ్లోకాన్ పఠంతి. ఛాత్రాః బహువచనం కాబట్టి పఠంతి. మనం శ్లోకములను అన్నాం కాబట్టి శ్లోకాన్ అన్నాను ద్వితీయ విభక్తిలో. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు తెలుగులో చెప్పండి సార్. విద్యార్థుల చేత శ్లోకములు చదువబడుతున్నాయి. విద్యార్థుల చేత ఛాత్రైః శ్లోకములు, శ్లోకాః. ఇక్కడ శ్లోకాః బహువచనం కాబట్టి పఠ్యంతే. ఓకేనా? ఛాత్రైః శ్లోకాః పఠ్యంతే. ఇది కర్మణి వాక్యం. ఇంకో ఆప్షన్ మేడం, ఇంకొక 4 ఆప్షన్. విద్యార్థి శ్లోకములను చదువుతున్నాడు. ఛాత్రః శ్లోకాన్ పఠతి. విద్యార్థి చేత శ్లోకములు చదవబడుచున్నవి. ఛాత్రేణ శ్లోకాః పఠ్యంతే. ఇక్కడ శ్లోకాః ఉంది కాబట్టి నేను పఠ్యంతే అన్నాను. 4 అర్థమయ్యాయా? ఎవరికన్నా డౌట్ ఉందా? లాస్ట్ చెప్పరా మేడం? ఇది విద్యార్థి శ్లోకములను చదువుతున్నాడు. ఛాత్రాః శ్లోకాన్ పఠ్యతే. ఛాత్రః ఒకటే విద్యార్థి. ఛాత్రః శ్లోకాన్ పఠతి. ఒకడే చదువుతున్నాడు కదా, పఠతి. ఇప్పుడు విద్యార్థి చేత ఛాత్రేణ శ్లోకాః శ్లోకములను అన్నాం కాబట్టి దాని ఏకవచన అది ప్రథమ విభక్తిలోకి మారిస్తే శ్లోకాః. శ్లోకాః అనేది బహువచనం కాబట్టి క్రియాపదం కూడా బహువచనంలో ఉండాలి. పఠ్యంతే. ఛాత్రేణ శ్లోకాః పఠ్యంతే. ఇప్పుడు మనం 4 ఆప్షన్స్ చూసామండి. కర్త ఏకవచనం, కర్మ ఏకవచనం. కర్త ఏకవచనం, కర్మ బహువచనం. కర్త బహువచనం, కర్మ ఏకవచనం. కర్త బహువచనం, కర్మ బహువచనం. అక్కడక్కడ 4 క్రియాపదాలు ఎలా మారాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మేడం లాస్ట్ ది ఒక్కసారి మళ్ళీ చెప్పరా అండి? లాస్ట్ ది 4వది ఒక్కసారి చెప్పరా? మీకు 4వ వాక్యం కావాలా? ఒక స్టూడెంట్ చాలా శ్లోకాలను చదువుతున్నాడు, అదేనా? ఓకే మేడం, అవును. ఛాత్రః శ్లోకాన్ పఠతి. ఛాత్రేణ శ్లోకాః పఠ్యంతే. అది పఠ్యంతే అనేది బహువచనం ఎందుకైంది అంటే కర్మను బట్టి అనమాట. కర్మ ఏమిటి? శ్లోకాలు బహువచనం, శ్లోకాః కాబట్టి పఠ్యంతే. తెలుగులో కూడా మార్చి చూడండి మీరు అందరూ. తెలుగులో ఖచ్చితంగా ప్రాక్టీస్ క్లాస్ లో ఒక సెంటెన్స్ తీసుకుని దాన్ని ఖచ్చితంగా తెలుగులో కర్తరిలో చెప్పండి, కర్మణిలో చెప్పండి.
అప్పుడు మార్చుకోండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోర్ కొడుతుందా? ఏం లేదు మ్యామ్, ఎస్ మ్యామ్, ఇంట్రెస్టింగ్ గా ఉంది మ్యామ్. ఓకే ఓకే, పర్లేదు. ఇప్పుడు అర్థమైంది కదా అందరికి? ఎవరికి ఏం డౌట్ లేదు కదా? లేదు మ్యామ్. సో సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తామా? అందరు ఎవరితో చేపిద్దామా? చేద్దాం మేడం. మ్యామ్ రాముడు రాముడు దుర్జనుణ్ణి నిందిస్తున్నాడు. రామః దుర్జనం నిందతి. రాముడి చేత దుర్జనుడు నిందించబడుచున్నాడు. రామేణ దుర్జనః నింద్యతే. ఓకే, మీరు ఒక్కసారి ఎవ్వరు కంగారు పడకండి. ఒక 5 minutes, నాకు ఒక 10 verbs దాకా నేను మీకు కర్మని కర్తరి 2 చెప్తాను. అవి పెట్టుకొని మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకేనా సార్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే మొత్తం వీటిని అన్ని సెట్స్ చేద్దామా? 4 ఏకవచనం బహువచనాల. రాముడు దుర్జనుడిని నిందించాడు, అయిపోయింది. రాముళ్ళు దుర్జనుడిని నిందిస్తున్నారు. రామాః దుర్జనం నిందంతి రామాః కాబట్టి. రామైః దుర్జనః నింద్యతే అంటే రాముళ్ళు బహువచనం ఏకవచనం అయిపోయింది. ఇప్పుడు రాముడు దుర్జనులను నిందిస్తున్నాడు. రామః దుర్జనాన్ నిందతి. రామేణ దుర్జనాః నింద్యంతే. రాముడి చేత దుర్జనులు నిందించబడుతున్నారు. ఒకడే అయితే బడుతున్నాడు, ప్లూరల్ కాబట్టి బడుచున్నారు. కాబట్టి మనం ఇక్కడ ప్లూరల్ క్రియాపదం పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు రాముళ్ళ చేత దుర్జనులు నిందించబడుతున్నారు. రామాః దుర్జనాన్ నిందంతి. రామైః దుర్జనాః నింద్యంతే. ఓకేనా? ఏమన్నా తప్పులుంటే చెప్పండి, మీకు అర్థం కాకపోయినా చెప్పండి. మేడం ఇక్కడ దాకా రాసుకున్నాము. రామైః దుర్జన నిందంతే. దుర్జనః లేకపోతే దుర్జనాః 2 మనకి ప్రథమా విభక్తిలోకి మార్చాలి. దుర్జనుడు అనే దాన్ని ప్రథమా విభక్తిలోకి మార్చాలి. మళ్ళీ చెప్పండి ఎక్కడున్నారు. ఇది అదే ఫస్ట్ అయిపోయింది మేడం. రాముడు దుర్జనుణ్ణి నిందిస్తున్నాడు. రామః దుర్జనం నిందతి. రామేణ దుర్జేన నిందతే. రామేణ దుర్జనః నింద్యతే. నిందతే కాదు, నింద్యతే యావత్తు వస్తుంది. నింద్యతే దుర్జనానే వస్తున్నా మేడం ఇక్కడ. దుర్జనః ప్రథమా విభక్తి. దుర్జనుడు అనేదానికి దుర్జనః. ఓకే మేడం. తర్వాత రాముళ్ళు దుర్జనులను నిందిస్తున్నారు. రాముళ్ళు దుర్జనుడిని. ఇక్కడ ఇది సింగిల్. ఓకే. రామాః దుర్జనం నిందంతి. పర్ఫెక్ట్. రాముళ్ళ చేత దుర్జనుడు నిందించబడుచున్నాడు. మీరే చెప్పండి. రాముళ్ళ చేత. రామాః దుర్జనం నిందంత్యే. కాదు, రామాః దుర్జనం నిందంతి. నిందంతి. ఓకే. దీనికి కర్మణి నిందంతి. రాముళ్ళ చేత దుర్జనుడు నిందించబడుచున్నాడు. సరిగ్గా రాసుకోలేదు మేడం, అందుకని. రామైః దుర్జనః నింద్యతే. నింద్యతేనా మేడం ఇది? నెక్స్ట్ రామైః దుర్జనః. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, దుర్జనాః వస్తే నింద్యంతే వస్తుంది, దుర్జనః వస్తే నింద్యతే వస్తుంది. ఓకే.
ఇక్కడ రామహి సెంటెన్స్ తెలుగులో ఒకసారి చెప్పరా మ్యామ్? రామైహి రామైహి అంటే రాముళ్ళ చేత దుర్జనుడు నిందించబడుచున్నాడు. అవును మ్యామ్, ఇక్కడ రామహి ఎందుకు యూజ్ చేసాం మ్యామ్? రామహ అంటే కూడా ప్లూరల్ వస్తుందిగా మ్యామ్. రాముళ్ళ చేత అండి, రాముళ్ళ చేత అంటే తృతీయ విభక్తి పెట్టాలి కదా. మనం స్టెప్స్ మర్చిపోకూడదు. మనం ఎగ్జాంపుల్స్ చేసేస్తున్నాం కదా, స్టెప్స్ మర్చిపోకూడదు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కర్మణిలోకి మారుస్తున్నాం కదా. కరెక్ట్. మేడం ఇక్కడ దుర్జనః ఏదైనా వాడచ్చా? దుర్జనులను అన్నప్పుడు దుర్జనాహ రావాలి. దుర్జనుడిని అన్నప్పుడు దుర్జనః రావాలి. ఓకే. అందుకే లాస్ట్ క్లాస్ లో మీకు ఏం చెప్పాను? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఏకవచనం బహువచనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని చెప్పానా క్లాస్ అయ్యే లోపు? అవును. ఇప్పుడు శ్లోక లాగానే వస్తాయి. ఇప్పుడు దుర్జనః అంతే, కరెక్ట్. దుర్జనాః ఇక్కడ మీరు గమనిస్తే లింగం ప్రభావం ఏం చూపించట్లేదు మనకి. పాస్ట్ టెన్స్ కర్మణికి వెళ్తే లింగం కూడా వస్తుంది, లింగము వచనము వస్తాయి. ఇంకా మంచి కన్ఫ్యూజన్ వదులవుతుంది, జాగ్రత్త. అందుకని బాగా ఇవి పర్ఫెక్ట్ అయిపోండి ఈ 1 వీక్ లో, ఓకేనా? ఓకే. రాముడు దుర్జనులను నిందిస్తున్నాడు. రామః దుర్జనాః నిందంతేనా మేడం? కర్తరిలో మీరు ఎందుకు అంత కన్ఫ్యూజన్? రామః దుర్జనాన్ ద్వితీయ విభక్తిలో పెట్టాలి కదా. అదే మేడం చేశాం మేడం. రామః దుర్జనాః కదా, దుర్జనులను. ఒక్కొక్కటి చెప్పండి మేడం. రాముడు దుర్జనుల్ని నిందిస్తున్నాడు చెప్పండి. రామః అక్కడ తెలియట్లేదు మేడం, అది దుర్జనాః ద్వితీయ విభక్తి చెప్పాలి. దుర్జనుడిని అంటే దుర్జనం, దుర్జనులను అంటే దుర్జనాన్. మీరు ఎందులో ప్రాక్టీస్ చేస్తున్నారండి? ఏ ప్రాక్టీస్ గ్రూప్ లో చేస్తున్నారు? చెయ్యట్లేదు మేడం, అసలు రావట్లేదు మేడం, అందుకే ఇంత కన్ఫ్యూజన్ అవుతుంది. నేను 4 క్లాసులుగా రావట్లేదు. అయ్యయ్యో, ప్రాక్టీస్ చాలా అవసరం అండి, లేకపోతే బేసిక్స్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మొదట్లో బానే ఉంది మేడం, ఇప్పుడు ఈ 2-3-4 క్లాసులు లాస్ట్ లో నేను మిస్ అయిపోయాను. ఆడియోలు కూడా క్లాసెస్ తో సంబంధం లేదండి, ఎందుకంటే ఇవన్నీ సప్తమి విభక్తి అవి చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్. అవి కాదు, బేసిక్ గా మీకు ప్రాక్టీస్ అవసరం అండి, చాలా ప్రాక్టీస్ చేయాలి. అందరూ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ క్లాసెస్ మానద్దు ప్లీజ్. ఓకే, నెక్స్ట్. భక్తుడు దేవుడిని నమస్కరిస్తున్నాడు, అర్చిస్తున్నాడు. బేసిక్ గా నేనే ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు తప్పులు చెప్తూ కన్ఫ్యూజ్ చేశారంటే అందరూ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని నేను చెప్పేస్తున్నానండి. మీరు రికార్డింగ్ విని మీ కాన్ఫిడెంట్ గా మీరు ఓన్ గా రాయండి. రాసిన తర్వాత మీరు కరెక్ట్ గా రాసారా రాంగ్ రాసారా అనేది రికార్డింగ్ చూసి టెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్షన్స్ ఈజీగా తెలుస్తాయి. ఓకేనా? భక్తుడు దేవుడిని అర్చిస్తున్నాడు. భక్తః దేవం అర్చతి. భక్తుడి చేత దేవుడు అర్చించబడుచున్నాడు. భక్తేన దేవః అర్చ్యతే. దీనికి మీరు 4 మీరే రాసుకోండి. అంటే ఏమిటి? భక్తుడి చేత దేవుడు, భక్తుళ్ళ చేత దేవుడు, భక్తుడి చేత దేవుళ్ళు, భక్తుల చేత దేవుళ్ళు. 4 ఆప్షన్స్ మీరే రాసి కరెక్షన్ చేసుకోండి. పైన సెంటెన్సెస్ తో మీరు అందరూ చేయాల్సిన మెయిన్ పని ఏంటి అంటే, కర్మని మీకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఫస్ట్ తెలుగు సెంటెన్స్, తర్వాత సంస్కృతం సెంటెన్స్, తర్వాత కర్మని తెలుగు సెంటెన్స్, తర్వాత కర్మని సంస్కృత సెంటెన్స్. 1, 2, 3, 4 మనకి వర్క్ ఏరియా చేసుకుంటాం కదా మ్యాథ్ లో, అలా ఒక పక్కన లైన్ కొట్టి ఛాత్రః దాన్ని ఛాత్రేణ మార్చాము, దుర్జనం దుర్జనః మార్చాము, అట్లా పక్కన రాయండి, పర్వాలేదు, మొహమాటం ఏమి లేదు. అలా రాశారంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్
అసలు ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? మీరు ఎగ్జాంపుల్స్ బాగా చెయ్యండి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చేద్దురు కానీ ఒక 1-2 డేస్ సార్ ఇచ్చినవి చేయండి, సింపుల్వి. పఠతి పఠ్యతే, లిఖతి లిఖ్యతే, దానికి ప్లూరల్ పఠ్యంతే లిఖ్యంతే, అర్చతి అర్చ్యంతే, పూజతి పూజయతి పూజ్యంతే. 4 ఎగ్జాంపుల్స్ అయ్యాయి. నయతి, నయతికి ఏంటి సార్? నియతే. నియతే, ఇంకా నియతే. పిబతి నయతి పీయతే, నయతి వద్దులండి, నయతి. నయతి వద్దు. పిబతి పీయతే. మేడం క్రియాపదాలు లిస్ట్ పెడతారా సార్? అంటే ఎలా చెప్తున్నారు మరి చూసి రాసుకోండి 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 నేను రాసుకోండి. లిస్ట్ ఇస్తానండి, పర్లేదు చేద్దరు. ఇంకోటి చెప్పండి మేడం. రామ రాముడు శ్లోకమును వ్రాస్తున్నాడు. రామః శ్లోకం లిఖతి, రామేణ శ్లోకః లిఖ్యతే. దీనికి కూడా 4 రాయాలి మీరే. ఒక శ్లోకం, 2 చాలా శ్లోకాలు, మళ్ళా చాలా మంది రాముళ్ళు, చాలా మంది చాలా శ్లోకాలు, ఇట్లా అన్నిటికీ 4 రాసుకోండి మెల్లిగా. ఓకే? ఇంకా కొంచెం ఏమన్నా ఇన్పుట్ కొత్తవి తీసుకోగలిగే స్టేజ్ లో ఉన్నారా? అయిపోయిందా ఇవాళకి? ఇంకోటి కూడా చెప్పండి మేడం. రాముడు ఫలమును తింటున్నాడు. రామః ఫలం ఖాదతి, రామః ఫలం ఖాదతి, రామేణ ఫలం ఖాద్యతే. అదే రాముడు ఫలాలను అంటే రామః ఫలాని ఖాదతి, రామేణ ఫలాని ఖాద్యంతే. ఫలాని అనేది ప్లూరల్ కాబట్టి ఖాద్యంతే వచ్చింది. గమనించారా? అర్థమైందా? ఫాస్ట్ అయిపోతున్నానా? ఏమైనా ఉంటే చెప్పండి, అర్థం కాకపోతే అక్కడే ఆపేయండి. అందరికీ అర్థమైంది కదా? పెడతారు కదా మేడం, అది రాసుకుంటే తెలుస్తుంది. అదే క్వశ్చన్స్ ఇస్తారు కదా మేడం. క్వశ్చన్స్ కన్నా ముందు ఈ వీడియో బాగా వినండి మీరు. అలాగే మేడం, అలాగే సార్. ఒక్కటికి 2 సార్లు వినండి. ఫస్ట్ రాసుకోండి, తర్వాత వినండి. రెండోసారి వినేటప్పుడు రాసుకుంది కరెక్టా కదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 3ఓసారి ఏం చేస్తారంటే మీరు ఓన్ గా రాయండి. మీరు ఓకేనా? ఈ 4 ఇవే సెంటెన్సెస్. మేడం ఈ 4 రాశాము అంటేనే నేను పెడతాను, లేకపోతే లేదు. అది ఒకసారి నాగలక్ష్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు లీవ్ అయి వస్తారా? ఒకసారి లీవ్ అయి రండి. చెప్పండి మేడం. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళు 4 రాసి ఉంటేనే కొత్త వాక్యాలు ఇద్దాం. అంతే. 2 డేస్ టైం ఇచ్చేద్దాం సార్. ఇవాళ థర్స్డే కదా, సాటర్డేకి ఇద్దాం కొత్తవి. అప్పటి లోపల ఇవి ప్రాక్టీస్ చేసేయండి. ఇవి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎప్పుడైతే రాసుకుంటారో అండ్ చూడకుండా రాయండి 3వ రోజు, ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే నుంచి మీరు మంచిగా చేయగలుగుతారు. వీటిల్లో డౌట్స్ ఉన్నా అడగండి, గ్రూప్ లో పర్లేదు. ప్లీజ్ అండి. చెప్తారండి అర్చతికి కర్మణి పదాలు చెప్తారండి. అర్చ్యతే, అర్చ్యతే దాన్ని బట్టి రాయండి. అర్చ్యతే అర్చ్యంతే. ప్లూరల్ అంటే 0 పెట్టేయాలి తాకి ముందు. అంటే ర చ య 3 కలిసిన సంయుక్తాక్షరం అండి. కరెక్ట్. ఓకే అండి, ఓకే. అర్చ్యంతే కరెక్ట్. ఓకే. నాగలక్ష్మి గారు వెయిటింగ్ మీకోసమే. మేడం జై గురుదత్త. చెప్పండి. బాగా అర్థమైందండి. ఇంకా మేము ప్రాక్టీస్ చేస్తే కానీ వీటి మీద కొంచెం కన్ఫ్యూషన్ అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే స్టెప్ 2 ఒక్కటే ఇంపార్టెంట్ బాగా. కర్మని ఎప్పుడైతే మీరు ప్రథమ విభక్తిలోకి మార్చారో అది ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా, ఏ లింగంలో ఉంది అన్నది అక్కడ మీరు నోట్ చేసుకున్నారంటే దాన్ని బట్టి క్రియాపదం వేయడం ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ లింగం 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 అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మీరు ఈ లింగాన్ని ఫోకస్ చేయడం మొదలెడతారో మీకు పాస్ట్ టెన్స్ ఈజీ అయిపోతుంది. మనం తవతు ప్రత్యయం నేర్చుకున్నాం కదా లాస్ట్ టైం. ఏముంటది? స్త్రీలింగ ఏకవచనమా, స్త్రీలింగ బహువచనమా, పుల్లింగ బహువచనమా, పుంలింగ ఏకవచనమా, అలా అలా లింగాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంది కదా.
సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కర్మణిలో. కాబట్టి మీకు ఆ స్టెప్ కూడా ఈజీ అయిపోతుంది. కాబట్టి పక్కన నోట్ రాసుకోండి అన్నమాట. ఓకేనా? మనం మ్యాథ్ వర్కౌట్ చేసినట్టు చేద్దాం ఇది. ఇవాళ మీరు పూర్తిగా అందుకనే పులింగం పదాన్ని తీసుకున్నారు కరెక్ట్ కింద. అవును, ఓకేనండి. నీయతే అంటే నీయతే వదిలేయండి. నియతే కాదు, నయతి వదిలేయండి, తర్వాత చూసి చెప్తాము. చాలా వేస్ ఉన్నాయి. ఓకే ఓకే. పియతే పెట్టమన్నారా? పిబతి పీయతే, పిబతి పీయతే, నృత్యతి నృత్యతి నృత్యతే, పచతి పచ్యతే, నమతి నమ్యతే. ఏం లేదు, నమ్ ధాతువుని తీసుకోండి, దానికి యతే చేర్చండి. మరీ కాంప్లెక్స్ క్రియాపదాలు తీసుకోవద్దు. ఫస్ట్ బేసిక్ క్రియాపదాలు తీసుకోండి. ఖాదతి పిబతి పఠతి లిఖతి, గచ్చతికి గమ్యతే. ఈ 5కి చెయ్యండి చాలు, మీకు చాలా వందలు. పీయతే పీయతే, పా ధాతు కదా, అది పీయతే అవుతుంది. కొంచెం మారుతాయండి అవి, మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి స్పెషల్ వర్బ్స్ అన్నమాట అవి. గచ్చతి కూడా మారింది. గచ్చతి గమ్యతే, గచ్చతి గమ్యతే, నృత్యతే నృత్యతి అంటే నృత్యతే యా చెప్పడం, యా చేర్చడమే. అది ప్లోరల్ అవుతుందా మేడం? ప్లోరల్ ఏకవచనమేనండి. నృత్యంతే ప్లూరల్. ఎంతే పచ్యంతే నమ్యంతే పీయంతే అంతే, అవుతుందా? పీయతే పియంతే. కరెక్ట్. మార్చుకోవాలి కదా, అందుకని అడుగు. అవునండి, అవును. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏకవచనం బాగా చేయండి. ఒక 5 ఎగ్జాంపుల్స్ మీ ఓన్వి చేసేసుకున్న తర్వాత చిన్నవి చేసుకోండి. రాముడు పుస్తకాన్ని చదువుతున్నాడు, రాముడు శ్లోకాన్ని చదువుతున్నాడు, అలా చిన్నవి చేసుకొని చేయండి. రాముడు కథను చదువుతున్నాడు. ఈ 3 చేసుకున్నా గానీ మీకు అన్ని సెంటెన్సెస్ లో క్లియర్ గా తెలిసిపోతుంది. దానికి వాళ్ళ బహువచనాలు రాయండి. అట్లా 1 by 1, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్లోగా వెళ్ళండి, కానీ చెయ్యండి. ప్రాక్టీస్ మాత్రం చేయండి, మానద్దు. ఇంకా కండిషనల్ స్టేట్మెంట్ ఒక్కటి మిగిలిపోయింది. మనం 3 కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం, గుర్తుందండి ఎవరికన్నా? యది తర్హి ఉత్తమం. వెరీ గుడ్. సహా వినా సహా వినా అని చెప్పానా నేను? సహా వినా ఏంటది నాకు అర్థం కాల. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. సహానా అది తృతీయ విభక్తి. ఓకే అండి, ఓకే. అవి కండిషనల్ కాదు. సహా అంటే ఆ సహా వేరండి, కూడి అని చెప్పడం అన్నమాట. ఓకే ఓకే అండి, ఓకే. ఇప్పుడు యహ సహా అనేది ఒక కొత్తది ఉంది. యహ సహా అంటే ఓకే కదా, ఇప్పుడు చెప్పేస్తాను ఒక 5-10 minutes లో. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసి లీవ్ అయిపోదాం. అందరికి ఓకేనా? అమ్మో, ఇది చాలా ఎక్కువైపోయిందండి. అందుకే ఇందాకే అడిగాను. ఓకే ఓకే, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అయితే స్టార్టింగ్ లోనే చెప్పేస్తాను. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యానండి, అందుకే నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. నేను తప్పకుండా వీడియో చూస్తాను మళ్ళీ. అలాగేనండి, అలాగే. ప్లీజ్ మేక్ ఇట్ అ పాయింట్ టు కమ్ బై 4 o'clock. అందరికి చెప్తున్నాను. ఏం లేదు, ఒక లాస్ట్ క్లాసెస్ కి వచ్చేసాము. ఏంటంటే కర్మణి భూతకాలం అనేది ఇంకొంచెం ట్విస్టెడ్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 2 classes లో పూర్తిగా రివిజన్ చేసుకుందాం, A to Z. ఓకేనా? మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు కాబట్టి నేను క్లాస్ లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేయించట్లేదు. ఓకే, ఆల్రెడీ అందరూ ప్రశ్నావళిలు అందరూ రాసుకుంటున్నారు, ఆన్సర్స్ కరెక్షన్స్ చేసుకుంటున్నారు. లాస్ట్ వీక్ ప్రశ్నావళిలో ఎవరికైనా కరెక్షన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయండి కొన్ని. ఓకే, అయితే గ్రూప్ లో మెసేజ్ అన్న పెట్టండి, లేకపోతే ఫాస్ట్ గా అడుగుతానంటే ఇప్పుడు అడిగేయండి. అందరికి ఓకే కదండి 5:30 వరకు? చెప్పండి సీత గారు. సహ కహ అంటే అతడు ఎవరు, అంతే కదండి? సహ కహ. అవును. ద్వివచనాలు వదిలేయండి.
అది ద్వివచనం తౌ కౌ వదిలేయండి. ద్వివచనం అవుతుంది. అయితే తే కాహ అని అన్నారండి. అది అది ఎలా అవుతుందండి? తే తే కే కదా, కాహ తే కే. తే కాహ అని అడిగారండి. అందువల్ల ప్రశ్నావళిలో తే కాహ అని ఉంది. అది తే బై కాహ, మిస్టేక్ కాహ వచ్చింది. కాహ, తా వారు ఎవరు అని, వారు ఎవరు అని. ఆ స్త్రీలందరూ ఎవరు తాహ అంటే తాహ కాహ. కరెక్ట్ కరెక్ట్, తాహ టైపో కాహ అయి అని ఉండొచ్చు. రావాలి, లేదంటే తే కే అనైనా రావాలి కదండి. అంతే ఓకే అంతే. ఓకే. లేఖక కిం కరోతి, లేఖకుడు ఏమి చేయుచున్నాడు, ఏమి చేస్తున్నాడు. అంతేనండి. అంతే అంతే. అంతే. లేఖిక కిం కురుత, ఇది ద్వివచనమా అండి? కురుత అన్నది అది వదిలేయండి. అది వదిలేయాలి. ఓకే. లేఖిక కిం కుర్వంతి, లేఖకులు ఏమి చేయుచున్నారు. లేఖికాహ, లేఖకాహ, దీర్ఘము విసర్గలు. లేఖికాహ, లేఖికలు ఏమి చేయుచున్నారు. తా కా, ఆమె ఎవరు. తేకే, వారు ఎవరు. ఓకే. తాహ కాహ. ఓకే. లేఖికే కిం కురుతః, అదేంటండి? ద్వివచనం అది. అది ద్వివచనమేనా? ఓకే. అది అంటే అది ద్వివచనము అన్నది కూడా తెలియకుండా ఒకలాంటి కన్ఫ్యూజన్ అయిపోయిందండి. అందువల్ల పొరపాటు ఇచ్చేసాను. ఓకే ఓకే ఓకే, అక్కడ అయిపోయింది. మిగతాదంతా రాసేసామండి, పర్వాలేదు. మేము అదే కొంచెం ప్రాక్టీస్ క్లాస్ లో మొన్నసారి 10 వాక్యాలు చాలా క్రిటికల్ గా అనలైజ్ కూడా చేసుకున్నామండి. మాకు టైం అయిపోయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మళ్ళీ చేసుకుంటామండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుతాం. ఈ 1 వీక్ ప్లీజ్ ఫోకస్ ఆన్ కర్మణి అండి. ఇది చాలా క్రూషియల్. అండ్ మీరు శ్లోకాస్ చదువుతుంటే కొన్ని చోట్ల పదాలు ముచ్యతే అని చాలా సార్లు వస్తుంది. అలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్లస్ మీకు కొంచెం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఓకే, ఇది కర్మణి వాక్యము అనేది. అది చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఆ కర్మణిలో మారుస్తాం అది కూడా. ఎందుకంటే కొంచెం ఛాలెంజింగ్ గా అనిపిస్తుంటే మనకి ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో బాగా ఫోకస్ చేసి చెయ్యండి ఈ 1 వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళా కర్మణిలోనే పాస్ట్ టెన్స్ కి వెళ్దాము. దీనికి కర్తరిలో మనము తవతు ప్రత్యయంతో చేశాం కదా, పఠితవాన్, పఠితవతి, పఠితవత్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దాని ఏకవచనాలు బహువచనాలు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. 1 డే బిఫోర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అలాగే మనకి ప్రథమ విభక్తిలో ఏకవచనము బహువచనము కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. అవి కూడా లేకుండా చూసుకోండి. ఇక్కడ మళ్ళా లింగాలు కావాలి కాబట్టి పుల్లింగానికి, స్త్రీలింగానికి, నపుంసక లింగానికి మూడిటికి ఏకవచనం ద్వివచనం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఈ మూడిటికి కొంచెం ప్రాక్టీస్ చేసుకుని వచ్చారంటే జస్ట్ బిఫోర్ క్లాస్ నెక్స్ట్ వెడ్నెస్డే ఈ ప్రాక్టీస్ పెట్టుకోండి. తవతు ప్రత్యయం ఏకవచనం బహువచనం, స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. అప్పుడు మనకి ఈజీగా కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ అంటారా, అది మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? మోస్ట్లీ ఉగాదికి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ బ్యాచ్ మొత్తం వైండ్ అప్ చేయాలి. ఉగాది అంటే మీది ఇంకొంచెం లేట్ అవుతుంది. ఇంకొక 2 క్లాసెస్ పడతాయి మనకి ప్రాక్టీస్ కి, ప్లస్ ఈ కర్మని కంప్లీట్ చేయడానికి. కాబట్టి సో మీరు ఆల్రెడీ బ్యాచ్ 1 అయిపోతుంది, లెవెల్ 1. కర్మని బాగా ప్రాక్టీస్ చేసేయండి. విభక్తులు అవి నాకు తెలిసి మీరు బాగానే ప్రాక్టీస్ చేశారు. లాస్ట్ 2 క్లాసెస్ లో మనం అన్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. అలాగేనండి. మళ్ళీ మనకి లెవెల్ 2 ఎప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోతుందా అండి? మోస్ట్లీ ఉగాది తర్వాత స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అది ఇంకా కొంచెం ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూద్దాం. ఓకే అండి, తప్పకుండా మేము ప్రాక్టీస్ చేస్తామండి. కాస్త ఈ మధ్య కొంచెం తగ్గింది, ఇప్పుడు తప్పకుండా చేస్తామండి. మీరు కర్మని ఇంకా మీరు తప్పించుకోలేరు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ నుంచి తప్పించుకోవద్దు. ఓకే అండి. ఓకే. సత్యనారాయణ గారు ఏమైనా చెప్పాలండి? అదే మేడం, నెక్స్ట్ లెవెల్ ఉంటుందా? లెవెల్ 2 ఉంటుందండి, స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కరెక్ట్ గా డేట్ మీకు ఏదున్నా గ్రూప్ లో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, వరి అవ్వద్దు. ఓకే. గ్రూప్ 1 లెవెల్ 1 స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ, సేమ్ ఇదే ప్రోగ్రామ్ అన్నమాట.
ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి మీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, షూర్. మురళీ పద్మ గారు ఏమైనా చెప్పాలా? వైండ్ అప్ చేద్దామా? ఒకవేళ మేము మళ్ళీ ఇదే క్లాస్ లో జాయిన్ అవ్వచ్చా అండి? అవ్వచ్చు, వినడానికి. అంటే వింటే బాగుంటుంది, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఛాన్స్ తీసుకొని చెప్పారు కదా, వినడమే. వినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, సో ఎండ్ చేద్దాం ఇవాళకి. సెకండ్ లెవెల్ మీరు ఎప్పుడు మొదలు పెడతారు? మీరే చెప్తారా ఏంటి మాకు? ఎప్పుడు మెసేజ్ వస్తుందండి, గ్రూప్ 2 లో మెసేజ్ వస్తుంది. ఓకేనా, అన్ని గ్రూప్స్ లో మెసేజ్ పెడతారు. లెవెల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 ఉన్నాయి కదా, అన్ని మర్జ్ చేస్తారేమో మోస్ట్లీ. సో మీరు వేరే గ్రూప్ లో జాయిన్ అవుతారు, మీకు అందరికి కలిపి ఒకటే గ్రూప్ 2 క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 2 లో ఏంటి అని అంటే ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయితే సెకండ్ దాంట్లో కూడా ఉండొచ్చు కదా మేడం? అంటే బేసిక్స్ ఉండొచ్చండి, కొంచెం మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవచ్చు కదా వీళ్ళకి. నో ప్రాబ్లం, టైం కుదిరితే ఉండొచ్చు. అంటే ఏం లేదు, మీరు మధ్యలో మాట్లాడారు అనుకోండి, కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక లెవెల్ తెలుసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళు మరీ బేసిక్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా మీరు అన్మ్యూట్ అవ్వకుండా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఓకేనా సుమా గారు? ఓకే మేడం, ఓకే, అన్మ్యూట్ లో ఉంటే ఏమైనా లెవెల్ 2 మీరే చెప్తే బాగుంటుంది మ్యామ్. మీ టీచింగ్ కి మేము అలవాటు పడిపోయాం కదా మ్యామ్. చూద్దామండి, నాకు తెలియదు ఎవరు చెప్తారో, చూద్దాం. ఇంకా చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళది కూడా వినండి. మీరు వినలేదు కదా, ఎందుకు కంగారు? మిగతా అందరూ మాతో పాటు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే, అందరూ బాగా చెప్పేవాళ్ళే చెప్పిస్తున్నారు కదా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి చెప్పడానికి. లెవెల్ 1 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా? కొంచెం మాకు హెల్ప్ చేసినా చాలు. లెవెల్ 1 మళ్ళీ మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రండి. ఓకేనా? హెల్ప్ చేయడం అంటే ఏంటి మేడం? ఇప్పుడు గ్రూప్ లో ఉండి మీరు మేము చెప్తున్నాం అనుకోండి, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినా మాకు హెల్ప్ అవుతుంది. మాకు అసిస్ట్ చేయడానికి అలా ముందుకు రండి మీరు. తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది మేము చెప్తాం. అంటే మీకేం పెద్ద బర్డన్ లాగా ఏమి ఉండదు, సింపుల్ గా ఇదే క్లాస్ లో ఉంటూ వింటూ బెనిఫిట్ కూడా అవుతుంది. మాకేంటంటే కొంచెం రివిజన్ అవుతుంది. హెల్ప్ చేయడానికి నాకైతే అభ్యంతరం లేదు. ఓకే అండి, మీరు ఒక్క మెసేజ్ పెట్టండి, నేను దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూస్తాను. ఓకే మేడం. కానీ నాకు ఇంకా బాగా ఏం రాదు మేడం. నేను హెల్ప్ చేస్తాను అన్నానంటే నాకు బాగా వచ్చేసిందని కాదు. అలాగే ప్రాక్టీస్ చేయండి లోపల, మీకు కొంచెం టైం కూడా వస్తుంది కదా. 2-3 క్లాసెస్ లో ఏం చెప్పకుండా ఓన్లీ ప్రాక్టీస్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 month టైం ఉంటుందండి మీకు నెక్స్ట్ స్టెప్ కి. April 15th అనుకోండి, అప్పటి లోపల మొత్తం కంప్లీట్ చేసుకోండి. ప్యారలల్ గా స్టార్ట్ అయిపోయినా లెవెల్ 2 అందులో కూడా రివిజన్ చేపిస్తారు. సో మీరు ఏం కంగారు పడక్కర్లేదు. అంటే హెల్ప్ గా ఉన్నామంటే మీకన్నా మా తప్పుడు కూడా మీరు సరి చేస్తారు. అలాగే అలాగేనండి. ఇప్పుడు తప్పులు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఇది కొత్త లాంగ్వేజ్, మనం రోజు మాట్లాడము. అదే రోజు మాట్లాడే లాంగ్వేజ్ అయితేనే మనకు ఆ ఫ్లో వస్తుంది కదా. సో పర్వాలేదు, చూద్దాం. ఓకే, ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు పేర్లు పంపించండి. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్ లో కర్మని కంప్లీట్ చేసుకుని ఆ నెక్స్ట్ 2 classes ప్రాక్టీస్ చేసుకుందాం. అన్ని విభక్తులు, తర్వాత మనం ప్రత్యయాలు ఏం నేర్చుకున్నామో అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. మళ్ళీ అందరూ రెడీగా ఉండండి, క్లాస్ కి టైంకి వచ్చేయండి. ఓకేనా? ఓకే అండి, జై శ్రీకృష్ణ. అందరికి ఎండ్ చేస్తున్నాను.